వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్లో ఉన్న జీతాలను విడుదల చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ అనితా రామచంద్రన్ ఉత్తర్వులు విడుదల చేశారు. సోమవారం ఈ మేరకు 150,57,59,000 రూపాయలు విడుదల చేశారు. రాష్ట్రంలో 29,676 మల్టీ పర్పస్ గ్రామ పంచాయతీ కార్మికులు ఉండగా వారికి గత 6 నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నాయి. కొన్ని చోట్ల 8 నుంచి 10 నెలలు పెండింగ్లో ఉన్నాయి అని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. అయితే వీరి జీతాలను గ్రామ పంచాయతీలే చెల్లించాల్సి ఉండగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఫండ్స్ రాకపోవడం, గ్రామ పంచాయతీలు ఫండ్స్ లేకపోవడంతో జీతాలు పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు ఇచ్చే స్టేట్ ఫైనాన్స్ నిధుల్లో భాగంగా ఈ ఫండ్స్ రిలీజ్ చేసినట్టు ఉత్తర్వుల్లో కమిషనర్ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలకు ఈ నిధులు రిలీజ్ చేయాలని డిపిఓలకు కమిషనర్ ఆదేశించారు. కాగా ఈ నిధులు కార్మికుల జీతాలకు ఖర్చు చేయాలని మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లుల కోసం ఉపయోగించొద్దని గ్రామ పంచాయతీ వర్కర్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాలాడు భాస్కర్, వెంకటయ్య కోరారు. పెండింగ్ జీతాల విడుదల చేయడం సీఎం రేవంత్ రెడ్డికి, పంచాయతీరాజ్ ముఖ్యమంత్రి సీతక్కకు వారు ధన్యవాదాలు తెలిపారు. మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.